ఈ రోజు ఉదయం మంగళగిరి జనసేన పార్టీ నియోజకవర్గ కార్యాలయంలో ఏపీ ఎంఎస్ఐడిసి చైర్మన్ మరియు మంగళగిరి ఇన్ఛార్జ్ చిల్లపల్లి శ్రీనివాసరావు అధ్యక్షతన మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా చిల్లపల్లి శ్రీనివాసరావు మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి గత 5 సంవత్సరాల పరిపాలనలో రాష్ట్రంలోని యువత విచ్చలవిడిగా మాదక ద్రవ్యాలు, గంజాయి మత్తు పదార్థాలకు బానిసలై భవిష్యత్తును కోల్పోయారని విమర్శించారు. ఎన్నికల ప్రచారంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే గంజాయి రహిత రాష్ట్రంగా పరిపాలన కొనసాగిస్తామన్న మాటను కట్టుబడి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రివర్యులు నారా లోకేష్ సుపరిపాలన అందిస్తున్నారన్నారు. ఏ రాజకీయ పార్టీ నాయకుడైనా సరే అతని తీరు, ప్రవర్తనకు పార్టీ నాయకులు, కార్యకర్తలు ఆకర్షితులై అదే తరహాలో ప్రవర్తిస్తారని తెలిసిన జగన్మోహన్ రెడ్డి రప్పా రప్పా చంపుతాం, నరుకుతాం అంటూ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడం, రక్తం చిందేళ్ల గొర్రె తల నరుకుతున్న ఫ్లెక్సీలు పెట్టి ప్రజలకు ఏం సందేశం ఇస్తున్నారో తెలుసా అని ప్రశ్నించారు. ఆయన బయటకు వస్తే ఎంతమంది బయటకు వస్తారు అభిమానులు, వాళ్ళందరూ దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్కరికి ఎటువంటి నా వల్ల ఏ ఇబ్బంది కలగకూడదని చెప్పి ప్రతి కార్యకర్తకి అండగా ఒక ఇన్సూరెన్స్ పాలసీ 5 లక్షల రూపాయలు వాళ్ళని ఆదుకునే విధంగా చేసిన పరిస్థితి. కానీ ఏ అధికారం అనుభవించకముందే మా అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు చేశారు. కానీ ఈ రోజు నువ్వు ఒక ముఖ్యమంత్రిగా పనిచేసి ఈ రోజున మాజీ ముఖ్యమంత్రిగా ఉండి ఏం సందేశం ఇస్తామని మీరు ప్రజలు అదేమంటే రప్ప అని చెప్పి ఏమైంది మాట్లాడితే అనే సందేశాలు మాట్లాడుతున్నారు. ఒక చోట అయితే పెద్ద పెద్ద బ్యానర్లు నరుకుతాం, చంపుతాం అని. మొన్నటికి మొన్న మీ యొక్క 5 సంవత్సరాల పరిపాలనలో మాదక ద్రవ్యాలు, గంజాయి ఎంత విచ్చలవిడిగా అయిపోయిందో మనం చూస్తాం. యువతంతా పెడదోలను పెట్టిపోయి 2019 నుంచి 24 వరకు మీ పరిపాలనలో యువత చాలా దారుణమైన పరిస్థితి అయిపోయింది. మేము ఎలక్షన్లో కూడా ఒకటే చెప్పాము, హామీలో గంజాయి రహిత ఆంధ్రప్రదేశ్గా చేయాలి అని చెప్పి మా అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు కానీ, అలాగే మా మంగళగిరి ఎమ్మెల్యే యువ నాయకులు శ్రీ నారా లోకేష్ గారు కానీ ఎలక్షన్ ముందుల పదే చెప్పారు. యువత యొక్క తల్లిదండ్రులకి వాళ్ళందరికీ కూడా మాట ఇచ్చారు. కానీ అలాంటిది దాన్ని ఉక్కుపాదం మోపే విధంగా తెనాల్లో ఎంత గంజాయి విచ్చలవిడిగా వాళ్ళు చేస్తా ఉంటే వాళ్ళని అంటే దాని మీద తీసుకున్న చర్యలకి ఆ గంజాయి బ్యాచ్ కి వాళ్ళ అండగా మీరు వెళ్ళి మళ్ళా పరామర్శించడం, మీరు ఒక విచక్షణ కలిగిన నాయకుడిగా, ఒక ప్రతిపక్ష గౌరవం హోదాగా, ఒక ప్రజల్ని రెచ్చగొట్టే విధంగా కాకుండా ఈ ప్రభుత్వ డెవలప్మెంట్ లో భాగస్వామ్యం ఉంది. ఇప్పుడు ప్రభుత్వం అంటే పార్టీకి చెందింది కాదు, ప్రభుత్వం అంటే ప్రజలది. ఆ ప్రజల యొక్క ప్రభుత్వానికి మీరు కూడా భాగస్వామ్యం, మీ సలహాలు ఇవ్వండి. అంతే తప్పితే ప్రజలను రెచ్చగొట్టి ఇక్కడ మొన్న కూడా వీడియో తీసాం, వెనకాల పెద్ద బ్యాన్ వేసి మీ జగన్మోహన్ రెడ్డి మీ బ్యాన్ వేసి ఒక పొట్టేల్ని విచక్షణ అంటే చంపే అంటే నరికేసి ఆ బ్లడ్ ని విచ్చలవిడిగా చేయడం అంటే ఎలా సూచిస్తా ఉన్నాయంటే చాలా దారుణం. అవన్నీ చూస్తుంటే, వీడియోస్ చూస్తా ఉంటే చాలా ఇది ఎక్కడికి వెళ్ళిపోతా ఉన్నాం మనం, ఒక రాక్షస అనిపిస్తా ఉంది. దయచేసి ఇవన్నీ ఆపుకొని మీ బాధ్యతగా మెలగమని చెప్పి ఈ సందర్భంగా నేను చెప్తా ఉన్నాను.